ఒక జైలు ఉంటుంది మ్యారిటామస్ అని రోమ్లో 3 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పీటర్ని, అంటే కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో పాల్ని, టాప్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. సో ఒకే ప్రిజన్లో ఇద్దరిని 9 months ఉంచారు. ఓకే, ఆ 9 months తర్వాత జూలై 29, 69 AD, జూలై 29, 69 AD, ఇది రోమ్ పట్టణం అనుకోండి. రోమ్ పట్టణానికి ఒక పక్కన పీటర్ని, ఇంకొక పక్కన పాల్ని, ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. పీటర్ని ఎలా చంపేశారంటే తిరిగేసి క్రాస్ వేసి చంపేశారు. ఎందుకంటే క్రాస్ మీద చచ్చిపోవడం నాకు ఇష్టం లేదన్నాడు. పాల్ని క్రాస్ మీద చంపకూడదు, ఎందుకంటే పాల్ వాజ్ ఎ రోమన్ సిటిజన్. అందుకనే తన్ని తలకాయ నరికేసి 69 AD 29th జూలై ఆయన్ని చంపేయడం జరిగింది. ఇది పాల్ స్టోరీ. నేను ఇప్పుడు మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, పాల్ 62 years బతికాడు. ఆయన మారు మనసు పొందినప్పుడు 29 years. మారు మనసు పొందిన తర్వాత 45 years దాకా బయటికి రాలా, ఎందుకంటే సీక్రెట్గా పరిచయం చేశాడు. సో టోటల్గా బయటకు వచ్చిన తర్వాత ఆయన మినిస్ట్రీ చేసింది 21 years. 21. ఈ 21 yearsలో 7 years ఆయన జైల్లో ఉన్నాడు. 2 years జెరూసలేం జైల్లో, 2 years రోమన్ జైల్లో, ఇంకా అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 7 years జైల్లో ఉన్నాడు. సో 7 years జైల్లో ఉంటే ఆయన పరిచయం చేసింది 14 years. మీకు అర్థమైంది కదండి, 14 years. 14 years మినిస్ట్రీ చేసి ఆయన టోటల్గా 32,000 kilometers ప్రయాణం చేశాడు. 14 yearsలో 32,000 kilometers ప్రయాణం చేశాడు. 28 countries, ఇప్పుడు ప్రజెంట్ మ్యాప్లో 28 countries చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడు. 28 countries 10,000 kilometers ఆయన ఖాళీ నడకన ప్రయాణం చేశాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పాల్ ఇప్పుడు మనకున్నటువంటి మీడియా లేదు, ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆయనకి లేదు, ఇప్పుడులాగా ఆయనకి విరివిగా తిరగడానికి లేదు. అయినప్పటికీ 14 yearsలో 28 countries 32,000 kilometers ప్రయాణం చేసి అంత పరిచర్య ఆయన చెయ్యగలిగితే, మనకి మీడియా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉన్నది, ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఎందుకు పరిచర్య చెయ్యలేకపోతున్నాం? Did I give you the picture? Am I clear? What do you think is the reason? ఎందుకు